అన్నా, అయినా నమస్కారం. మీది ఏ ఊరన్నా? నాది వచ్చేసి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అన్న. మా అడ్రస్ వచ్చేసి కాటరపల్లి గ్రామంలో కరెక్ట్గా మీరు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అని అడిగితే చిన్న డైరీ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారన్నా. మా డైరీ ఫామ్ పేరు చిన్న డైరీ ఫామ్ అని. దగ్గర ఏ రకాలు ఏమేం గేదెలు ఉంటాయన్నా? మన దగ్గర ప్యూర్ ముర్ర బండి గేదెలు, మన దగ్గర జఫరాబాద్ క్రాసింగ్ గేదెలు కూడా ఉంటాయన్న. మన దగ్గర ఇచ్చే పాపులు, మన దగ్గర జెర్సీ ఆవులు కూడా దొరుకుతాయన్న. అని ఒకసారి మాకు గేదెలన్నీ చూపిస్తారా? ఏమన్నా సార్ దగ్గర ఇంకన్నా ప్యూర్ ముర్రాలన్నా, రింగ్ వాటర్లన్నా చూడండి, కొట్టి చూడండి అన్న. ఇదే సైజు చూడండి, చూడండి హెవీ సైజ్ క్వాలిటీలు అన్న. మన దగ్గర ఎన్నెన్ని ఉంటాయన్నా? మన దగ్గర మన దగ్గర ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయన్నా? మన ప్రస్తుతానికి మన దగ్గర 15 నుంచి 20 గేదెల దాకా ఉన్నాయన్న. ఒకసారి 365 రోజుల వరకు మన దగ్గర ప్యూర్ క్వాలిటీలు ఉంటాయన్న. ఒకసారి చూపిస్తారా అన్న మాకు? రండి అన్న, ఇది ప్యూర్ ముర్రా అన్న. మీరు చూడొచ్చు, కొట్టి కూడా చూడండి అన్న. ఇదేం రకం అన్న? ఇది వచ్చేసి బండి గేదె అన్న. బండి గేదె ఇంకోనన్న, కట్టి చూడండి అన్న. మీకు మా దగ్గర అయితే మాత్రం అన్న రోజుకి 10 లీటర్లో 12, 14, 16 లీటర్స్ గేదెలు ఉంటాయన్న. పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి. మరి అదే రకం అన్న? అది ఇది కూడా బండి గేదె అన్న. బండి గేదె చూడొచ్చు, కట్టు చూడండి అన్న. ఇది హెవీ సైజ్ క్వాలిటీలు అన్న. ఓకేనా? ఉన్న గేదెలు కూడా చూపిస్తారన్న మాకు? చెప్పనా? హెవీ సైజ్ క్వాలిటీ మీకు చూడండి, ప్యూర్ క్వాలిటీలు అన్న. ఇది వచ్చేసి రోజుకి 10 లీటర్లు పాలు ఇస్తాను. మన దగ్గర తొలసూరు పేలు ఏమన్నా ఉన్నాయన్నా? రింగ్ సైజ్ అన్న. రింగ్ సైజ్ అన్న ఎన్ని ఉన్నాయన్నా? ఒక నిమిషం పక్క జరగండి. 2 ఉన్నాయన్నా. మన దగ్గర ఎప్పుడు కూడా మీకు తొలసూరు గానీ 2 పేలు గానీ ఎప్పుడు దొరుకుతాయని. రింగ్ వాటర్ చూడండి. కానీ తొలసూరు అన్న, ఇంకో తొలసూరు ఏదన్నా? బారు హైట్ కూడా మీరు చూడొచ్చన్నా. 2 పొలంలో ఉందన్నా. ఏదైతే 2 పొలంలో ఉందన్నా చూడండి. ఈ గేదె ఏంటో చూపించండి అన్న. గేదె 2 పేమ గేదె అయితే మనకి రోజు 12 లీటర్లు పోవాలన్నా. అన్న ఒకసారి మొత్తం గేదెలన్నీ చూపించనా? ఇదిగన్నా ప్రెసెంట్ ప్రస్తుతానికి అయితే ఒక 10 గేదెల దాకా ఉన్నాయన్న. చూడండి అన్న. అయ్యోండి అన్న, అవి ఒక 3, ఇగోని 2 అన్న. ఈ వెనకాల 2 ఉన్నాయన్న. అన్నా మీ ఊరు సైడ్ ఇదంతా స్కామ్లు జరుగుతున్నాయి అంటున్నారు. మీ వల్ల స్పందన ఏంటో చెప్పండి అన్న. మీకు మీరు మీ ప్రకారంగా మీరు డైరెక్ట్ గా వచ్చి మా దగ్గరకు వచ్చి కొనారంగా ఉన్నా మీకు తక్కువ వస్తుంది. అదే మీరు మధ్యలో బ్రోకరేజ్ అనేది తీసుకొస్తాయన్న, వాళ్ళకి బోలు ఉంటాయన్న, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పి మీరు మా దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడుకున్నారనుకున్నా మీకు తక్కువ రేట్లో మేము ఇస్తామన్న. నేను చెప్పిన కన్నా హెవీ సైజ్ క్వాలిటీ మా దగ్గర ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా రండి. మీరు డైరెక్ట్ గా వచ్చి చూసి కొనుక్కోండి. చూడండి, మాకున్న గేదెలు చూసుకోండి. మన దగ్గర 365 రోజులు కూడా ఇదే క్వాలిటీలు ఉంటాయన్న. మన దగ్గర ప్యూర్ ముర్రాలన్న. అన్న అసలు మీరు గేదె ఫీడింగ్ ఏమేమి పెడతారన్నా? మనం మొక్కజొన్న పొట్టు పెడతామన్నా. మీరు చూడొచ్చు, రండి అన్న. మొక్కజొన్న పొట్టు చూడండి, మినపొట్టు కూడా పెడతామన్నా. ప్రెసెంట్ మన దగ్గర మొక్కజొన్న పొట్టు అయితే లోపల ఉందన్న, గోడంలో ఉంది. 2 కూడా లోపల ఉన్నాయన్న. మీకు మొక్కజొన్న పొట్టు చూడండి అన్న. అదే అన్న, పూటకి 6, 8 అంటున్నారు కదా. మరి బయట డైరీ ఫామ్ లో ఏంటన్నా పూటకి 10 లీటర్లు 12 లీటర్లు ఇస్తుంది అంటున్నారు ఏంటన్నా? మరి ఏంటంటే వాళ్ళు చెప్పారన్న, వాళ్ళు ఏమైనా చెప్పారు. వాళ్ళు ముప్పు మాటలేనా అండి. మీరు ఆలోచించుకోండి. మీరు గేదె కెపాసిటీ ఎన్ని పాలకు మీకు తెలియదు అన్న. వాళ్ళు ఎన్నో చెప్తారు, కానీ మీరు అన్ని మీరు చూసుకుని కొనుక్కోవాలి. అంతేగాని ఇలా ఎట్లా పాలు ఎత్తుంటే ఎలా నింపారు కానీ ఉంటాయన్న. కానీ 100% ఎలా చూసుకుంటే 1-2 గేదెలు ఉంటాయి, లేదా 3 గేదెలు. అవి ఎక్కడో దొరుకుతాయి. కానీ ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఉండవని ఎక్కడో ఉంటది అంతే. అంటే ఫైనల్ లో 12 నుంచి అదే 12, 14, 16 లీటర్లు అంతే అన్న మనకి ఫిక్స్డ్. ఓకే, అదే అన్న. మీ ఫామ్ కి వచ్చి 2-3 రోజులు ఉండొచ్చు అన్న? ఉండొచ్చు అన్న. మీకు రూమ్ ఉందన్న, రూమ్ స్పెషాలిటీ ఉందన్న. ఒక రంగు చెప్పాలంటే మీరు ఒకసారి వచ్చి మా డైరీ ఫామ్ చూసి, మా డైరీ ఫామ్ లో గేదె క్వాలిటీ చూసుకుని చెక్ చేసుకుని మీరు వెళ్ళండి. అంటే మేము డైలీ వచ్చి ఒక పూట పాలు చూసుకోవచ్చు అన్న? మేము చూసుకోవచ్చు అన్న. ఇస్తాను కదన్నా, అప్పుడు చూసుకోవచ్చు, చూసి తీసుకెళ్ళొచ్చు అన్న. అంటే నచ్చితే పట్టుకెళ్ళొచ్చు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అన్న? వెళ్ళిపోవచ్చు అన్న, అది మీ ఇష్టం అన్న. ఇప్పుడు ఏదైనా బలంతో ఎందుకు చేస్తాం చెప్పండి. ఓకే, కానీ మీరు ఏది కొనుక్కున్నా
ఒకటి ఆలోచించండి. కానీ ఏది కొనుక్కునే మంచిది కొనుక్కున్నాను. అంతేగాని ఏదో 20 లీటర్ల పాలు ఇచ్చేస్తుంది మీరు కొనుక్కున్నాను. కానీ ఏంటంటే మంచిగా ఏది కొనుక్కోను. ఆ రేట్ల దగ్గర కానీ మధ్యవర్తులు లేకుండా రండి. అన్న అదే మీ సైడ్ 20 లీటర్లు ఇస్తుంది 25 లీటర్లు ఇస్తుంది అంటున్నారు కదా, దానివల్ల మీ స్పందన ఏంటన్నా? ఏ గేదె కూడా 20 లీటర్లు పాలు ఇవ్వదన్న. 20 లీటర్లు పాలు అయితే ఇవ్వదు. ఎందుకంటే ఏ గేదైనా సరే 12, 14, 16 లీటర్ల కెపాసిటీ అండి ఏ గేదైనా సరే. మీరు వాళ్ళు 20 లీటర్ల పాలు ఇస్తుందంటే మీరు నెంబర్ రావడం, వాళ్ళు మగ్గు పెట్టి మిమ్మల్ని రమ్మంటాం, మీరు నెంబర్ రావడం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒకటి ఆలోచించండి. ఏ గేదైనా సరే 20 లీటర్ల పాలు ఎందుకు చెప్తే చెప్పండి నేను. ఎక్కడో ఉంటదండి 100 గేదెలకి ఎక్కడో 2 గేదెలు 3 గేదెలు ఉంటాయి. అంత మించి తప్ప 100 గేదెలకి 90% గేదెలు ఏది ఎక్కడ ఉండవు. మనకి ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ అయితే మన దగ్గర 12, 14, 16 లీటర్స్ గేదెలు అయితే మాత్రం ఉంటాయండి. అంతే కెపాసిటీ. ఆ పూటకి ఎంత ఇస్తా అన్న? పూటకి అయితే మీకు పూట చొప్పున అయితే మీకు 6 లీటర్లు 6, 7, 8 అలా ఇస్తాయండి. ఫైనల్ అయితే 8 లీటర్లు ఇస్తుంది అంతేనా? అవును. అదేనా మీ సైడ్ 2 లక్షలు 2,50,000 అంటున్నారు కదన్నా గేదెలు, అదే మీ సైడ్ ఒకసారి మాకు రేట్లు చెప్తారా? మన దగ్గర అయితే 1,10,000 నుంచి 1,80,000 వరకు ఉంటాయండి గేదెలు అయితే. మీకు ఒకవేళ మీరు ఇంకో మధ్యవర్తిని తీసుకొస్తే గనక అది 2 లక్షలు అవ్వచ్చు, 2,50,000 అవ్వచ్చు అండి. అంటే ఎవరన్నా మధ్యవర్తిని తీసుకొస్తేనే రేట్ పెరుగుతుంది అన్న? పెరిగిపోద్దండి మరి. ఎందుకంటే వాళ్ళు ఏది లేకుండా ఎలా వస్తారు చెప్పండి. వాళ్ళు ఉంటేనే కదా వస్తారు. అంటే ఇప్పుడు ఆ మధ్యవర్తి ఎంత తీసుకుంటున్నాడు అనుకోవచ్చు అన్న మీరు? 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. ఇంకా తిరగవచ్చు అండి. 10,000తో పోయింది కాదు, 20,000తో 30,000 కూడా అవ్వచ్చు. అంటే ఒక గేదె దగ్గర ఒక 20,000 నుంచి 30,000 దాకా తీసుకుంటారా అన్న? అవుద్ది. ఇంకా దాని కూడా అవ్వచ్చు. ఎందుకంటే మధ్యవర్తి వస్తేనే మీకు రేట్లు పెడితే తప్ప అంత రేట్లు లేకుండా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఫిక్స్డ్ రేట్లు ఎంతో చెప్పండి అన్న మాకు. 10 నుంచి 1,80,000 వరకు ఉంటాయండి. 1,10,000 ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న? 1,80,000 ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న? మీకు స్టార్టింగ్ 6 లీటర్ల పాలు ఉంది. స్టార్టింగ్ 1,10,000 6 లీటర్లు. 1,80,000 ఎంత ఇస్తుంది అన్న? 8 లీటర్లు ఇస్తుంది అన్న. మీకు ప్యూర్ రింగ్ ఇస్తాం. అంటే క్వాలిటీ ఇస్తారన్న మాకు? హెవీ క్వాలిటీ ఇస్తాం. మాకు క్వాలిటీ ఇస్తారు. ఓకే అన్న. అదే అన్న ఇప్పుడు మనకి యూట్యూబ్ లో గట పాలు 20 లీటర్లో 25 లీటర్లు ఇస్తుంది అంటున్నారు కదా, దానివల్ల మీ స్పందన ఏంటన్నా? ఏ గేది కూడా అన్నా ఒకటి ఆలోచించండి. ఏ గేది కూడా 20 లీటర్లు పాలు ఇవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 లీటర్లు పాలు ఇవ్వాలి. మనకి మిల్క్ కెపాసిటీ దానికి అదే 1,10,000 నుంచి 1,80,000 ఉంటాయి కదా, పాలు ఎన్ని ఇస్తాయి ఒకసారి మాకు చెప్పండి అన్న. 1,10,000 నుంచి అంటే 1,10,000 ఉన్న గేదన్నా మీకు పూటకి 6 లీటర్లు. అంటే రోజువారీ చూసుకుంటే 6, 12 లీటర్లు అన్న పాలు. 1,80,000 ఎంత ఇస్తుంది అన్న? 1,80,000 అంటే మీకు పూటకి 8 లీటర్లు అన్న. 8, 16 లీటర్లు ఇస్తుంది పాలు అయితే. మీకు సైజు కూడా ప్యూర్ ముర్ర వస్తాయి మన దగ్గర. అదే ఫైనల్ రేట్ ఇంకా 1,80,000 అన్న పెరుగుద్దా తగ్గుద్దా? మీరు మధ్యవర్తిని తీసుకొచ్చుకుంటే అది ఎంతనే పెరగొచ్చాను. మీరు డైరెక్ట్ గా రండి. మీకు ఏబీ సైజ్ గేది మీకు ఏది గేది వెళ్తే ఆ గేది ఇస్తాను. కానీ 1,80,000 1,80,000 ఫైనల్ రేట్ అన్న మీ ఫామ్ లో? ఫామ్ లో అయితే 1,80,000 అన్న. 1,80,000 ఫామ్. మీరు మధ్యవర్తిని తీసుకొచ్చుకుంటే అది 2 లక్షలు అవ్వచ్చు, 2,50,000 కూడా అవ్వచ్చు అండి. అదే అన్న రోజుకి 20 లీటర్లు 25 లీటర్లు ఇస్తుంది అంటున్నారు కదా, మీ రేటు మరి 8, 6 ఇస్తుంది అంటున్నారు. మా దగ్గర ఏదైనా సరే గేదె ఏదైనా రోజువారీ చూసుకుంటే 12, 14, 16 లీటర్ల పాలు ఇస్తాను ఏదైనా సరే. మీకు 20 లీటర్లు 10 లీటర్లు ఇస్తాను పాలు అంటున్నా మాట ఆలోచించండి. మీకు గేదె కెపాసిటీ మీకు తెలుసు కాబట్టి మీరు చూసి వాళ్ళు చెప్పే మాట మీరు